హలో బడీస్, ఈ రోజు మన మూవీ రివ్యూ వచ్చి ది రిచువల్. ఈ మూవీ ఎలా అనిపించిందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు గోస్ట్ క్రిటిక్స్. ది రిచువల్ ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ అయితే గుడ్, బాగుంది. మూవీ స్టోరీ ప్రకారంగా చూస్తే ఓకే, ఒకసారి చూడవచ్చు ఈ మూవీని అని అనిపించింది. 2018లో నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ వచ్చింది. సో మీరు చూడాలని అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. బట్ ఈ మూవీ తెలుగు అండ్ హిందీ ఆడియో లేదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవైలబుల్ ఉంది. ఈ మూవీ ప్లాట్ కి వస్తే ఒక 4 ఫ్రెండ్స్ ట్రిప్ కి వెళ్తారు. అది ఒక ట్రిక్కింగ్ టైప్ ట్రిప్. అయితే ఆ ట్రిప్ లో ఒక ఫ్రెండ్ ఇంజూర్ అవుతాడు. అప్పుడు వాళ్ళు హోటల్ కి వెళ్దాం అనుకుంటారు, కానీ ఒక్కసారిగా అక్కడ వెదర్ చేంజ్ అయిపోయింది. రెయిన్ స్టార్మ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ అడవిలోనే వాళ్ళకి ఒక ఓల్డ్ హౌస్ కనపడుతుంది. వీళ్ళందరూ ఆ ఇంట్లో వెళ్తారు ఒక నైట్ స్టే చేయడానికి. అయితే ఆ నైట్ వీళ్ళందరికీ ఒక వింత అనుభూతి కలుగుతుంది. నెక్స్ట్ మార్నింగ్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు, కానీ వీళ్ళకి బయటికి వెళ్లే మార్గం కనపడదు. అయితే వీళ్ళు అసలు బయటికి వస్తారా లేదా అండ్ వీళ్ళకి ఎదురొచ్చే సంఘటనలు ఏంటి, అసలు వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ ఒక మాన్స్టర్ హారర్ మూవీ. మాన్స్టర్ ఎందుకు అన్నాను అంటే ఈ మూవీ చూసాక మీకే తెలిసింది. కమింగ్ టు స్కేరీ ఎలిమెంట్స్ ఒక 60% ఉంది. అండ్ ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సో వాచ్ దిస్ మూవీ అలోన్. నో అడల్ట్ సీన్స్ బట్ వైలెన్స్ ఎక్కువ ఉంది. ఈ మూవీ IMDb రేటింగ్ వచ్చి 6.3 అండ్ నా రేటింగ్ 2.85 హాలోస్. ఈ మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా హారర్ మూవీ ఆర్ వెబ్ సిరీస్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను రివ్యూ ఇస్తాను. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.